దీపని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళిన సుమిత్రకి ఎదురుపడ్డ నిజం. మరి సుమిత్ర ఏ నిజాన్ని తెలుసుకుంది? అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. సూరజ్ దగ్గరికి వచ్చిన జోష్న సూరజ్‌కి డబ్బు ఆఫర్ చేసి, "నువ్వు నాకు సపోర్ట్‌గా ఉండి, దీపకి సపోర్ట్‌గా ఉన్నట్టు నటించాలి. నీకు డబ్బొస్తుంది" అని చెప్పేసి జోష్న చెప్తూ ఉంటుంది. "నువ్వు చెప్పిన డీల్ నాకు ఓకే. చాలా బావుంది నువ్వు చెప్పిన డీల్. సరే అయితే ముందు తాతయ్య దగ్గరికి వెళ్లి మాట్లాడదామని" చెప్పనేసరికి జోష్నకి పెద్ద షాక్ ఎదురవుతుంది. "నాకు తెలుసురా నువ్విలాంటిదేదో ఫిట్టింగ్ పెడతావని. లేకపోతే ఏంటే నేను డబ్బుకు లొంగిపోయేవాళ్ళలా కనిపిస్తున్నానా?" అని చెప్పి సూరజు షాక్ ఇస్తాడు జోష్నకి. "ఏమైంది? ఒప్పుకున్నాడా?" అని చెప్పేసి పారిజాతమైతే అడుగుతూ ఉంటుంది జోష్నని. "ఏంటి ఒప్పుకునేది? వాడి గురించి తెలుసు కదా! వాడు ఎప్పుడూ ఇలానే మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఎప్పుడెలా ఉంటాడో వాడికే తెలీదని చెప్తే నన్ను వాడి దగ్గరికి బలవంతంగా పంపించావు. వాడు ఒప్పుకోకపోగా ఇక ఈ మాటలన్నీ కూడా వీడియో తీసి పెట్టుకున్నాడు. ఏదో ఒకరోజు తాత ముందు ఏదో ఒక బాంబు పేల్చేలాగే కనిపిస్తున్నాడు. మరోసారి నువ్వు పిచ్చి పిచ్చి సలహాలిస్తే ఊరుకునేది లేదు" అంటూ పారిజాతం మీద కోప్పడుతుంది జోష్న. "జోష్న, నువ్వు చాలా తెలివైన దానివని నాకు తెలుసు. నీ గురించి అన్నీ తెలిసే ఇక్కడికి వచ్చాను. నేను ఎలా నీకు లొంగుతాననుకుంటున్నావు? నీకు బుద్ధి చెప్పడం కోసమే ఇక్కడి వరకు వచ్చానని" చెప్పేసి సూరజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఏంటి వీడు డబ్బుకి లొంగడం లేదు, మాటలకి లొంగడం లేదు. అసలు ఏమనుకుంటున్నాడు? వీడసలు నా మనవరాల్ని ఇంతగా ఎందుకు బాధ పెడుతున్నాడు? జోష్నని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతమైతే. వీడిని ఎలాగైనా సరే ఔట్ హౌస్ నుంచి, అలాగే ఆఫీస్ నుంచి కూడా పంపేయకపోతే రేపొద్దున సీఈఓ పదవి ఖచ్చితంగా దీపకే వచ్చేసేలా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతమైతే. ఈలోగా ఇక్కడికి దశరథ్ అయితే వస్తాడు. "సుమిత్ర, దీపకి ఫోన్ చేశావా?" అని చెప్పేసి అడుగుతూ ఉండగా, "ఏంటండి అలా అడుగుతున్నారేంటి? అదే దీపకి ఆరోగ్యం బాగోలేదని నాన్న చెప్పాడు. అందుకనే అడుగుతున్నాను. దీపకి ఎలా ఉంది ఇప్పుడు హెల్త్? ఫోన్ చేశావా? అసలే కడుపుతో ఉంది కదా దీప" అని చెప్పేసి అంటూ ఉండగానే, "నేను చేశానండి. దీపకి ఫోన్ చేశాను. దీప, అలాగే మీ చెల్లెలు, కార్తీకు ముగ్గురు మాట్లాడారు. వదిన చాలా కోపంగా ఉంది. ఏం చేస్తాం? దీప ప్రస్తుతం అక్కడ పోటీలో ఉండకపోతే జోష్న గురించి మనకి తెలిసిందే కదా! జోష్న తనిష్టమొచ్చినట్టు చేస్తూ ఏదో రకంగా మనల్ని తలదించుకునే పరిస్థితి తీసుకొస్తుంది. జోష్నకి పోటీ ఉంటేనే ఖచ్చితంగా అక్కడ జోష్న కూడా కష్టపడి పనిచేయాలని అనుకుంటుంది. లేకపోతే ఏదో ఒక మాయ మంత్రం చేయాలని ప్రయత్నిస్తుందే తప్ప శ్రద్ధగా కంపెనీని కాపాడాలి అనే దృష్టి జోష్నకి లేకుండా పోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ్ అయితే. పాపం దీప కడుపుతో ఉంది. అసలు దీప ఈ సమయంలో రెస్ట్ తీసుకోవాలి. దీపకి దగ్గరుండి తల్లిదండ్రులు ప్రేమగా చూసుకోవాలి. ఏం చేస్తాం? దీపకి ఆ అదృష్టం ఎప్పటికొస్తుందో ఏంటో అని చెప్పేసి దశరథ అనుకుంటూ ఉంటాడు. ఎప్పటికి నా కూతురు నా దగ్గరికొస్తుందో, తనని ప్రేమగా చూసుకునే రోజు ఎప్పుడొస్తుందో, కడుపుతో ఉన్న కూతుర్ని ప్రేమగా చూసుకోవాలి. తనకంటూ ఎన్నో కోరికలు ఉంటాయి. తల్లిదండ్రులమయ్యుండి ఆ కోరికలు తీర్చలేకపోతున్నాము. కనీసం దాని గురించి ఆలోచించలేకపోతున్నాము. అన్నీ తెలిసిన నేను కూడా మౌనంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి దశరథ బాధపడుతూ ఉంటాడు. ఇక ఇలా జరుగుతూ ఉండగానే దీప గురించి కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. దీప, కార్తీకు అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారో ఏమీ అర్థం కావడం లేదు. కనీసం అక్క లేకపోతే ఆయన ఎవరో ఒకరు ఉంటే వాళ్ళతోనైనా నా బాధని పంచుకునేదాన్ని. ఇప్పుడు ఆయన చూస్తే ఎక్కడో ఉన్నారు. అలాగే అక్క కూడా ఊరికి వెళ్ళింది. వీళ్ళు చూస్తే వీళ్ళ పనుల మీద తిరుగుతున్నారు. దీప తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవడం మానేస్తుంది. ఎప్పటికీ ఇవన్నీ కూడా మారుతాయో అర్థం కావడం లేదు. జోష్న నెత్తిపై అక్షింతలు పడితే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు అనుకుంటున్నాను అని చెప్పేసి తను ఆలోచించుకుంటూ ఉంటుంది.
ఈలోగానే ఇంక తెల్లవారుతుంది. దీప, కార్తీకు మళ్ళీ రెస్టారెంట్‌కైతే వెళ్ళిపోతారు. దీపకి ఆర్డర్ వస్తుంది కదా! ఆ ఆర్డర్ పూర్తి చేయడానికి దీప వంటగదిలోకి వెళ్ళి, ఇక అక్కడ అందరికీ కూడా వంటలు ఎలా చేయాలో చెప్తూ ఉంటుంది. దీప అయినా కూడా కాస్త నీరసంగానే కనిపిస్తుంది. దీప దగ్గరికి వస్తాడు శివనారాయణ. "ఏంటమ్మా ఇంకా నీరసంగానే ఉన్నావు? ఇదంతా ఎందుకు? కూర్చుని ఉంటే వాళ్ళే నీ దగ్గరకొచ్చి అడుగుతూ ఉంటారు కదా!" "లేదు. నేను కూర్చుని ఉంటే ఇక్కడ ఏదో ఒక తేడా వస్తుంది. అప్పుడు రెస్టారెంట్ పరువు పోతుంది. ఇప్పుడు ఒప్పుకున్న పెద్ద ఆర్డర్‌ని ఎలాగైనా సరే పూర్తి చేయాలి" అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. ఆర్డర్ పూర్తి చేయాలి అనుకున్నది నిజమే. నీలో పట్టుదల నాకు నచ్చింది. అలా అని నువ్వు కడుపుతో ఉన్నావన్న విషయాన్ని మర్చిపోవద్దు. నీ ఆరోగ్యం గురించి ముఖ్యంగా పట్టించుకోవాలి. ఆ తర్వాతే ఏదైనా సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. సరే అన్నట్టుగా ఇక సమాధానమైతే ఇస్తుంది. సూరజ్ కూడా నేను చూసుకుంటానండి. మీరేం కంగారు పడకండి. దీప గారిని ఒకచోట కూర్చోబెట్టి మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి సూరజ్ కూడా మాటిస్తాడు. ఈలోగా సుమిత్ర కాంచనికి ఫోన్ చేస్తుంది. దీప వెళ్ళిందా? వెళ్ళింది. ఏం చేస్తుంది? ఇక దీపకు ఇక్కడ కన్నా మీ ఇంటి మీదే ధ్యాసెక్కువ. మీ గురించి ఆలోచించడంలో కొంచెమైనా తన కడుపులో బిడ్డ గురించి, మా ఇంటి గురించి ఆలోచించి ఉంటే బావుండేది. ఏంటో ఆ ఇంటి బిడ్డయినట్టుగా ఆ ఇంటి గురించే ఆలోచిస్తుంది. ఆ ఇంటి ఆడపడుచునయుండి నేను కూడా ఆ ఇంటి గురించి అంతగా ఆలోచించనేమో. అసలు జోష్నకి పోటీగా దీప ఎందుకు నిలబడాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నారో కార్తీకు, దీప అర్థమే కావడం లేదు. దీప వెళ్ళేటప్పుడు కూడా నీరసంగానే కనిపించింది. అయినా సరే నా మాట ఎక్కడ వింటారు? అక్కడ ఇక ఏదో కొంపలు మునిగిపోయే పనులు ఉన్నాయి అన్నట్టుగా ఇద్దరూ కూడా వెళ్ళిపోయారు. కార్తీక్ కూడా వినిపించుకోకుండా దీప నీరసంగా ఉన్నా సరే దీపను తీసుకుని వెళ్ళిపోయాడు. "అసలు హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాల్సింది కదా వదినా" అని చెప్పేసి అంటూ ఉండగా, "నా మాట వింటే కదా హాస్పిటల్‌కి వెళ్ళడానికి. ఏదో నీరసంగా ఉంది, వాటర్ తక్కువ తాగాను అని చెప్పిందే తప్ప హాస్పిటల్‌కి వెళతానన్న మాటే మాట్లాడలేదు. నేను మాత్రం ఏం చేస్తాను? ఎన్ని సార్లని చెప్తాను" అంటూ కాంచన కోప్పడుతుంది. "సరే వదినా, నువ్వేం టెన్షన్ పడకు. నేను దీపని హాస్పిటల్‌కి తీసుకుని వెళతాను. దీప పని పూర్తయిపోయి ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి దీపని హాస్పిటల్‌కి తీసుకుని వెళతాను" అని చెప్పేసి ఇక సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. సుమిత్ర అలా రెస్టారెంట్‌కి అయితే వస్తుంది. ఈలోగా దీప హడావిడిగా అక్కడ నిలబడి స్టాఫ్‌తో వర్క్ చేయిస్తూ ఉంటుంది. అక్కడ వంటలు కూడా ప్రిపరేషన్ అయితే అవుతూ ఉంటాయి. ఈలోగా సుమిత్ర రావడంతో, "మమ్మీ ఏంటిలా వచ్చావు? నా కోసమేనా?" అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగానే సుమిత్రని అందరూ చూస్తూ ఉంటారు. "లేదు జోష్న, నీకోసం రాలేదు. మరెవరి కోసం వచ్చావు మమ్మీ?" "దీప కోసం." "ఏంటి? దీప కోసం ఇక్కడి దాకా వచ్చావా? దీప కోసం రావడం ఏంటి మమ్మీ?" "దీప ఇ ఏంటి? ఏంటి అమ్మగారు?" అని చెప్పేసి దీప అయితే సుమిత్ర దగ్గరికి వస్తుంది. "నీకసలు ఏమైనా తెలుస్తుందా? కొంచెమైనా అర్థమవుతుందా?" అని చెప్పేసి అంటూ ఉండగానే, "ఏమైందమ్మా? ఏం జరిగింది? నువ్వు కడుపుతో ఉన్నావు. పైగా నీరసంగా ఉన్నావు. ఇప్పుడు ఇలా నిలబడి ఈ పనంతా చేయడం అవసరమా? ఇక్కడ స్టాఫ్ ఉన్నారు కదా! వాళ్ళు చూసుకుంటారు కదా! ఎందుకిలా చేస్తున్నావు? వదిన మాట కూడా వినిపించుకోకుండా ఎందుకిదంతా చేస్తున్నావు?" "అది కాదమ్మా, నేను చెప్పేది విను. సూరజ్, ఇక్కడ పని నువ్వు చూసుకుని మేనేజ్ చేయగలవా?" "ఆ! చేస్తానండి. చాలా వరకు దీపగారైతే మేనేజ్ చేశారు. మిగతాది నేను చూసుకుంటాను. ఏం పర్వాలేదు. దీపగారు ఇక్కడ లేకపోయినా నేను మేనేజ్ చేసుకుంటాను" అని చెప్పేసి సూరజ్ చెప్తూ ఉండగా, "ఏంటత్తా? ఏమైంది?" "అవునమ్మా, ఏమైంది? ఇక్కడి దాకా వచ్చావు. పైగా దీప కోసం అంటున్నావు. ఏమైంది?" "దీప నీరసంగా ఉంది మావయ్య గారు. దీప గురించి వదిన చాలా బాధపడుతుంది. దీప పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అని టెన్షన్ పడుతుంది. హాస్పిటల్‌కి వెళ్ళమంటే కార్తీకు, దీప వదిన దగ్గర ఏదేదో చెప్పి హాస్పిటల్‌కి కూడా వెళ్ళలేదంట. అందుకనే ఇక హాస్పిటల్‌కి దీపని తీసుకువెళదామని వచ్చాను. నీకెందుకత్త శ్రమ? నేను తీసుకుని వెళతాను కదా! నువ్వు చూస్తే ఇదిగో ఈ జోష్నకి డ్రైవర్‌గా పనిచేస్తూ జోష్న చెప్పింది చేయడం తప్ప నువ్వు రెండోదేం చేసేది కనబడ్డం లేదు." ఈ జోష్న కూడా దీప కడుపుతో ఉంది అన్న విషయాన్ని మర్చిపోయి తన విషయంలో ఏదో ఒకటి చేసి తనని టెన్షన్ పెడుతూనే ఉంటుంది. వీటన్నిటి వల్ల వదిన బాగా డిస్టర్బ్ అవుతుంది. దీప కడుపులో ఉన్న బిడ్డ గురించి చాలా ఆలోచిస్తూ బాధపడుతుంది.
ఎవరికీ ఏమీ చెప్పలేక తనలో తను చాలా సతమతమైపోతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, సరే అమ్మా, ఇప్పుడు దీపని హాస్పిటల్‌కి తీసుకువెళ్తావా? అవును. హాస్పిటల్‌కి వెళ్ళమంటే వీళ్ళు ఏదేదో సాకులు చెప్పారంట. వెళ్ళను కూడా వెళ్ళలేదట. అందుకే దీపను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళి ఒక్కసారి చెకప్ చేయించి తీసుకొస్తాను మావయ్య గారు. మీకేం అభ్యంతరం లేదు కదా? ఏం లేదమ్మా. నాకేం అభ్యంతరం ఉంటుంది. అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు దీపకి రెగ్యులర్ చెకప్ చేయడానికి తన వెంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం తను పోటీ పడుతుంది కాబట్టి, ఇక్కడ తనవసరం ఉంది. తను కూడా ఉండాలని కోరుకుంటుంది కాబట్టి, తనకంటూ రెగ్యులర్ చెకప్ చేయడానికి ఏదైనా ఒక డాక్టర్‌ని కూడా నువ్వు ఏర్పాటు చెయ్యమ్మా అని చెప్పేసి శివనారాయణ చెప్తాడు. సరే మావయ్య గారు, అక్కడికి వెళ్ళి ముందు దీప కండిషన్ ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడతానని చెప్పేసి దీపని తీసుకొని హాస్పిటల్‌కి బయలుదేరుతుంది. కార్తీక్ వస్తానన్నా సరే నువ్వవసరం లేదు. నువ్వు ఇక్కడ పని చూసుకో. నీకిక్కడ పని ముఖ్యం కదా! దీపని నేను చూసుకుంటానులే అని చెప్పేసి తీసుకొని బయలుదేరిపోతుంది. ఏంటి అలా చూస్తూ ఉండిపోయావేంటి? కన్నతల్లిగా బాధ్యత తీసుకుంది అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉండగానే జోష్న షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడికి వచ్చిన మమ్మీ కనీసం నన్ను పలకరించను కూడా పలకరించకుండా దీపని తీసుకుని వెళ్ళిపోయింది. నేను అడిగినా సరే మమ్మీ అయితే దీప కోసమే వచ్చానని చెప్పింది. ఈ తల్లి కూతుళ్ళు బాగా కలిసిపోతున్నట్టున్నారు. అలా కలిసిపోతే ఈ ఇంటి వారసురాల్ని కాదని నిజం కనుక బయటపడిన వెంటనే నన్ను బయటకు గెంటేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్‌నైతే. ఈలోగా ఇక దీపం తీసుకుని హాస్పిటల్‌కి అయితే వస్తుంది కదా! అలా హాస్పిటల్‌కి వచ్చేసరికి అక్కడ హారిక ఉంటుంది. ఇక రెగ్యులర్ చెకప్ కోసం దీపని తీసుకొచ్చాను. కాస్త నీరసంగా కూడా ఉంది. తను ఈ మధ్య కాలంలో చెకప్ చేయించుకోవడానికి కూడా రావట్లేదంట. అవును, మా డాక్టర్ కూడా చెప్పారు. తను రావట్లేదని చెప్పేసి కార్తీక్ గారికి నేను ఆల్రెడీ ఫోన్ చేశాను. తీసుకొస్తానని చెప్పారు. ఈలోగా ఏమైంది? కాస్త నీరసంగా కనిపిస్తుంది. పని ఒత్తిడి కూడా ఎక్కువైంది. అందుకనే తనకి ఇక స్కానింగ్ కూడా తీస్తారని చెప్పి తీసుకొచ్చానని అంటూ ఉంటుంది సుమిత్ర. దీపని లోపలికి తీసుకువెళ్తుంది. దీపకి స్కానింగ్ తీస్తుంది. ఇక దీప కూడా నాకేం కాలేదు. అమ్మ అలా కంగారు పడుతుంది అంతే. ఎందుకంటే అమ్మ కదా! అందుకే టెన్షన్ పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం కాకపోవడం ఏంటండి? అంత నీరసంగా కనిపిస్తున్నారు కదా! అయినా ప్రెగ్నెంట్ లేడీ అంటే రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. మీరు ఈ సమయంలో అసలు ఇలాంటి ఒత్తిళ్ళన్నీ పెట్టుకోవడం ఏంటి? ఆఫీస్ విషయాలు ఏమైనా ఉంటే కార్తీక్ గారు చూసుకుంటారు కదా! ఇది మా బావ చూసుకునేది కాదు. నేనే చూసుకోవాలి. అందుకు ఇప్పుడు నేనుండడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అయితే ప్రస్తుతం కాస్త నీరసంగా ఉన్నారు కాబట్టి కొన్ని టాబ్లెట్స్ అవి రాస్తాను. రెగ్యులర్‌గా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండండి. అలాగే చెకప్‌కి వస్తూ ఉంటే మీరు హెల్తీ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉంటే కాస్త హెల్త్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. కడుపులో బేబీ గ్రోత్ కూడా బావుంటుందని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి బయటకొచ్చేసరికి ఏమైంది? ఎలా ఉంది దీపకి? అంతా బాగానే ఉంది కదా! కడుపులో బేబీ కూడా బానే ఉందా? అని చెప్పేసి సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది. దీపకి ప్రస్తుతం కాస్త నీరసంగా ఉంది. కానీ దీప బాగానే ఉంది. మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక డాక్టర్ హారిక అయితే, అవును దీప్ గారు, మీరు నిజం చెప్పేశారా? నిజం నిజమేంటి? అని చెప్పి సుమిత్ర అడుగుతూ ఉండగానే, "ఏం లేదమ్మా. డాక్టర్ గారు ఏదో అడుగుతున్నారంతే. అంతకు మించి ఏం కాదు" అని చెప్పి మాట దాటేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దీప అయితే. "ఇంకా నిజం తెలియలేదా ఏంటి?" అని చెప్పేసి హారిక అయితే నిలదీస్తుంది దీపను. డాక్టర్ గారు, ఇప్పుడు ఆ విషయం మీరేం మాట్లాడొద్దు అని చెప్పి అంటూ ఉండగానే, లేదు, మీరు దేని గురించో మాట్లాడుకుంటున్నారు. డాక్టరు నిజము అంటున్నారు. ఏమైంది? దీపకేమైనా అయిందా? మీరు ఏదైనా దాచిపెడుతున్నారా ఏంటి? దీప కడుపులో బేబీ బాగానే ఉంది కదా! అని చెప్పేసి అంటూ ఉండగానే, దీపకి ఇప్పుడు తల్లి అవసరం చాలా ఉంది. సుమిత్ర గారు పూర్తిగా కోలుకున్నారని అర్థమవుతుంది. సుమిత్ర గారికి నిజం తెలిసే సమయం వచ్చింది కాబట్టే దీపని తల్లిగా ఇక్కడికి హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. నేను నిజం చెప్పకపోతే ఈ భార్యాభర్త ఇద్దరు నిజం చెప్పేలా లేరు. ఇంకెప్పటికీ ఈ నిజం బయటపడదు. తన ప్రాణాన్ని కాపాడింది తన కన్న కూతురు దీప అనే నిజాన్ని ఎలాగైనా సరే సుమిత్ర గారు తెలుసుకోవాలని చెప్పేసి దీప మాట్లాడుతూ ఉండగానే, సుమిత్ర గారు, మీకో నిజం చెప్పాలి.
డాక్టర్ గారు మనం బయటికి వెళదాం రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. దీప, ఇప్పుడు నువ్వేం మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడే టైం కాదు. నువ్వు ప్రశాంతంగా కూర్చో. నాకు తెలిసిన నిజాన్ని నేను ఎక్కువ రోజులు దాచిపెట్టలేను. పైగా డాక్టరు అంతకు మించి నిజం దాచిపెట్టకూడదు. అందుకే నేను ఇప్పటికైనా నిజం చెప్పకపోతే నా వృత్తికే ద్రోహం చేసిన దాన్ని అవుతాను. నేనిప్పుడు నిజం చెప్పే తీరుతానని చెప్పేసి డాక్టర్ హారిక అయితే అంటూ ఉంటుంది. అసలు ఏమైంది? దేని గురించి మాట్లాడుతున్నారు? ఏ నిజం గురించి మీరు ఇంతగా అడుగుతున్నారు? అసలు ఏ నిజం చెప్పాలనుకుంటున్నారని సుమిత్ర అడుగుతూ ఉంటుంది. ఇంకేంటండి, అసలు మీరు ఇక్కడికి తీసుకొచ్చిన దీప మీకేమవుతుందో తెలుసా? దీప ఏమవుతుంది? మేనల్లుడి భార్య. మీరు మేనల్లుడి భార్యగా మాత్రమే దీపను చూస్తున్నారు. అసలు మీ ప్రాణాలు కాపాడింది, మీకు బోన్ మ్యారో ఇచ్చింది ఎవరో మీకు తెలుసా? ఇంకెవరు? నా కన్న కూతురు జోష్న. కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. మీకు జోష్న బోన్ మ్యారో ఇవ్వలేదు. దీప ఇచ్చింది. దీపే మీ ప్రాణాలు కాపాడింది. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు? అసలు నాకేమీ అర్థం కావడం లేదు. దీప నన్నెలా కాపాడుతుంది? దీప నాకెలా బోన్ మ్యారో ఇస్తుంది? దీప నా కూతురు కాదు కదా! జోష్న నా కన్న కూతురు అయినప్పుడు దీప ఎలా కాపాడుతుంది అని చెప్పేసి అనేసరికి, మీరు ఇంకా నిజాన్ని తెలుసుకోలేదని అర్థమైంది కాబట్టే నా డాక్టర్ వృత్తికి నేను ఇంతకు మించి ద్రోహం చేయలేను కాబట్టి నిజం చెప్పడానికి సిద్ధపడ్డాను. ఇక దీప మీ కన్న కూతురు, జోష్న మీ కన్న కూతురు కాదు. జోష్న శాంపిల్స్ తీసుకొచ్చిన రోజు నేను మీతో ఈ నిజం చెప్పాలి అనుకున్నాను. కానీ కార్తీక్, దీప ఇద్దరు కూడా నిజాన్ని చెప్పకుండా ఆపేశారు. జోష్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదని మీతో ఆ రోజే చెప్పుంటే ఈ నిజం మీకు అప్పుడే తెలిసేది. కానీ మీరు ఈ నిజాన్ని విని తట్టుకునే శక్తి అప్పుడు మీకు లేదు. అందుకే నిజాన్ని చెప్పలేకపోయాను. దీప మీ కన్న కూతురు. దీపకి మీకు డిఎన్ఏ శాంపిల్స్ మ్యాచ్ అవడమే కాదు, దీప మీ కన్న కూతురన్న విషయం మీ భర్తకి, అలాగే కార్తీక్ గారికి, దీప గారికి కూడా తెలుసు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారే సుమిత్ర షాక్ అయిపోతుంది. దీప, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? డాక్టర్ చెప్పేది నిజమేనేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అమ్మ, అదేం కాదు. లేదు, ఇప్పుడు నాకు నిజం చెప్పు అంటూ తన తలపై చెయ్యి పెట్టించుకుని అడుగుతూ ఉంటుంది. దీప తల ఉంచుకొని ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. దీపే మీ కన్న కూతురు జోష్న నన్ను బెదిరించడానికి చూసింది, నాకు డబ్బు ఇవ్వడానికి కూడా చూసింది అని చెప్పేసి జోష్న గురించి నిజాలు మొత్తం డాక్టర్ హారిక బయట పెట్టేస్తుంది. అలా బయట పెట్టేసరికి ఒక్కసారే సుమిత్రకి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. అసలు ఇంతకాలం నా కూతురు కాని కూతురు జోష్న నా దగ్గర ఎలా పెరిగింది? అసలు జోష్న నా దగ్గరికి ఎలా వచ్చింది? నా కన్న కూతురు దీప నాకెలా దూరం అయింది? ఇదంతా నాకేం అర్థం కావడం లేదు, అయోమయంగా ఉంది అని చెప్పేసి కుప్పకూలిపోతుంది సుమిత్ర. అమ్మ, నన్ను క్షమించమ్మా. ఈ నిజం నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసింది. పారిజాతం గారు చేసిన మోసం కారణంగా జోష్న మన ఇంటికి, నేను ఒంటరిగా అనాథలా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. నేను అనాథలా మరో ఇంటికి చేరాను అని చెప్పేసి పారిజాతం పసిబిడ్డగా ఉన్నప్పుడే తనని ఎలా చంపేయమని చెప్పిందో, ఇక ఎలా తనని బస్టాండ్లో వదిలేశారో, ఎలా ఇక తను ఆ ఇంటికి చేరిందో ఇదంతా చెప్పడమే కాకుండా దాసు కూతురు జోష్న అనే నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఇక దీప అయితే తల్లి కుప్పకూలిపోవడంతో ఇంత అన్యాయం జరిగిందా? ఒక పని మనిషి కూతుర్ని తీసుకొచ్చి నా ఇంటి వారసురాల్ని చేసి, నా ఇంటి వారసురాల్ని పని మనిషిని చేసి నన్ను ఇంతగా మోసం చేస్తారా? ఇంతకాలం నేను భ్రమలో బ్రతికానని, కన్న కూతుర్నే గుర్తించలేని గుడ్డిదాన్ని అయ్యానని తెలుసుకోలేకపోయాను. చాలా పెద్ద తప్పు చేశాను. నీకు చాలా పెద్ద అన్యాయం చేశాను. అన్నీ తెలిసిన వాళ్ళు కూడా మౌనంగా ఎందుకున్నారు? ఎందుకు నిజాన్ని చెప్పకుండా నువ్వు ఇన్ని రోజులు పని మనిషిలా ఎందుకు చేశావు అని చెప్పి నిలదీస్తుంది. నీకు నిజం చెప్తే తట్టుకునే శక్తి నీకు లేదు. జోష్న మీద అమితమైన ప్రేమను పెంచుకున్న నువ్వు జోష్న నీ కన్న కూతురు కాదు అని తెలిస్తే తట్టుకోలేవని, నిజం అప్పుడే తెలియకూడదని నేను, నాన్న, బావ కూడా మౌనంగా ఉండిపోయాము. నిన్ను మోసం చెయ్యాలనైతే కాదమ్మా అని చెప్పేసి దీప అయితే సుమిత్రతో చెప్తూ ఉంటుంది. దీప అలా సుమిత్రతో చెప్పడంతో సుమిత్రకి నిజం తెలిసిపోవడంతో చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. తన కూతురికి జరిగిన అన్యాయం తలుచుకుని సుమిత్ర చాలా బాధపడుతుంది. వదిలిపెట్టను, ఎట్టి పరిస్థితిలోని వాళ్ళని వదిలిపెట్టను. నా కూతురికి ఇంత ద్రోహం చేసిన
వాళ్ళకి తగిన శిక్ష వేయిస్తాను. వాళ్ళకు తగిన గుటపాఠాన్ని నేర్పిస్తాను. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు డాక్టర్. ఈరోజైనా నాకు నిజం చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచైనా నా కూతుర్ని ప్రాణంలా చూసుకుంటాను. కడుపుతో ఉన్న నా కూతుర్ని ప్రేమగా పెంచుకుంటాను అని చెప్పేసి డాక్టర్‌కి థాంక్స్ చెప్పి దీపని తీసుకొని బయలుదేరుతుంది సుమిత్ర. అలా సుమిత్ర గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటుంది. ఇక జోష్న పారిజాతానికి ఊహించని షాక్ అయితే ఎదురవబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.